అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ మొదటి యూనిట్‌లోని రెండవ పాఠ్యాంశమైన వాగ్దాన భంగం గురించి తెలుసుకుందాము. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు ఆసూరి మరిగంటి వెంకట నరసింహాచార్య గారు. వాగ్దాన భంగం అనే పాఠ్యాంశాన్ని తాళంక నందిని పరిణయంలోని చతుర్థ శ్వాసం నుండి తీసుకోబడింది. ముందుగా పాఠ్యభాగ సందర్భం గురించి తెలుసుకుందాము. ఎందుకంటే పాఠ్యభాగ సందర్భం అర్థమైనట్లయితే పాఠ్యాంశం కూడా చక్కగా అర్థమవుతుంది. చూడండి, తాళంకుడు అంటే బలరాముడు అని అర్థం. ఏంటి? తాళంకుడు అంటే బలరాముడు అని అర్థం. బలరాముడు, శ్రీకృష్ణుడు ఇద్దరు అన్నదమ్ములు. వీరి యొక్క చెల్లెలే సుభద్ర. సుభద్ర యొక్క భర్త పాండవుల్లో ఒకరైన అర్జునుడు. సుభద్ర, అర్జునుడు వీరిద్దరూ భార్యాభర్తలు. బలరాముడి యొక్క కూతురు శశిరేఖ. ఇటు సుభద్ర, అర్జునుని యొక్క కొడుకు అభిమన్యుడు. ఇటు బలరాముడి కూతురు శశిరేఖ. బలరాముడి చెల్లెలు సుభద్ర కొడుకు అభిమన్యుడు. కాబట్టి శశిరేఖ, అభిమన్యుడు వరుసకి భావమర్దలవుతారు. మేనత్త, మేనమామ బిడ్డలు. కాబట్టి చిన్నప్పటి నుండి శశిరేఖ, అభిమన్యుడి మధ్య ప్రేమ చిగురించింది. తల్లిదండ్రులు కూడా వీరు కాబోయే దంపతులు అని ఆట పట్టించేవాళ్ళు. కానీ ఇంతలో పాండవులు కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోయి సంపద, రాజ్యం అంతా కోల్పోయి అడవుల పాలవుతారు. బలరాముడు తన కూతురు శశిరేఖను తన చెల్లెలు సుభద్ర కొడుకు అభిమన్యునితో కాక కౌరవుల దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ కుమారునితో ఇచ్చి పెళ్లి జరిపించాలని అనుకుంటాడు. సుభద్ర తన అన్న ఇచ్చిన మాట తప్పుతున్నాడని, తన కూతురు శశిరేఖను నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తున్నాడని, ఇదంతా ఆపమని సుభద్ర శ్రీకృష్ణుణ్ణి కోరింది. అన్న బలరాముడు ఇచ్చిన వాగ్దానం భంగం చేస్తున్నాడని, అంటే మాట తప్పుతున్నాడని సుభద్ర బాధపడుతున్న సందర్భంలో ఇది. ఇక కథ సారాంశంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ముగ్గురు వ్యక్తులని. వారే శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడు. వీరి ముగ్గురి సంభాషణ మీదుగానే పాఠ్యాంశమంతా నడుస్తుంది. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఇలా వీరి ముగ్గురి సంభాషణతోనే కథంతా నడుస్తుంది. చూడండి, ఈ హెడ్డింగ్స్ గుర్తుంచుకోండి. ఎందుకంటే మొదటి యూనిట్లోని ఏ పాఠ్యాంశమైనా సరే లాంగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు హెడ్డింగ్స్ తో రాయటం వల్ల మంచి స్కోర్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సుభద్ర ముందుగా శ్రీకృష్ణునితో మాట్లాడడం, తర్వాత శ్రీకృష్ణుడు సుభద్రాని ఊరడించడం, అంటే సుభద్రకి ధైర్యం చెప్పడం, తర్వాత కృష్ణుడు బలరామునితో మాట్లాడడం, తర్వాత బలరాముడు కృష్ణుడితో మాట్లాడడం, తర్వాత సుభద్ర తన అన్న బలరాముణ్ణి ప్రార్థించడం, తర్వాత బలరాముడు కోపంగా సుభద్రతో మాట్లాడడం, చివరగా సుభద్ర ఎంతో బాధతో బలరాముడితో మాట్లాడడం. ఇలా ఈ హెడ్డింగ్స్ తో ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఇలా హెడ్డింగ్స్ అన్ని గుర్తు పెట్టుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. చూడండి, సుభద్ర కన్నులు ఎరుపెక్కాయి, అంటే కోపంతో ఎరుపెక్కాయి. ఆమె మనసులో ఎంతో బాధ పెరిగిపోయింది. చెక్కిళ్లపై నుండి చెమట జారుతుంది. ఓర్పు, సహనం ఆమెలో నశించాయి. బలరామునిపై కోపం పెరిగింది. కోపంతో కూడిన భయంకరమైన ముఖంతో ఆమె శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి ఈ విధంగా చెప్పింది. చూడండి, మొదటి హెడ్డింగ్ సుభద్ర శ్రీకృష్ణునితో మాట్లాడటం. ఏ విధంగా మాట్లాడిందో చూడండి. కృష్ణ, మీ అన్న బలరాముడు అన్యాయంగా తన కూతురైన శశిరేఖను ఇతరులకు ఇచ్చి పెళ్లి చేయవచ్చునా? ఈ రోజు మీకు మాకు పాండవులతో బంధం తెగిపోతుంది. మొదట మీరు పాండవులు స్నేహితులు, మంచి బంధువులు కూడా. అందుకే కదా వాళ్ళు అడవికి వెళ్ళినా కూడా నన్ను ఇక్కడే ఉంచారు. మా అన్న బలరాముడు తన కూతురిని మా అబ్బాయికి ఇస్తానని చెప్పి ఇప్పుడు డబ్బు, ఆస్తి, సంపద ఉందని ఆ కౌరవుల దుర్యోధన పుత్రునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది న్యాయము కాదు. కృష్ణ, నీకు తెలియని ధర్మాలు లేవు. అన్న బలరాముడు తన కూతురు పుట్టగానే బంధువులు, స్నేహితులు అందరి ముందు నా కొడుకుకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటను కాదంటున్నాడు. ఇది ఎంతవరకు ధర్మం? ఇలా ఎంతో బాధతో సుభద్ర తన బాధను కృష్ణుడితో చెప్పుకుంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సుభద్రాని ఊరడించడం, అంటే సుభద్రకి ధైర్యం చెప్పటం. ఇక రెండవ హెడ్డింగ్ చూడండి. కృష్ణుడు సుభద్రను ధైర్యం ఏ విధంగా చెప్తున్నాడో చూడండి. సుభద్ర, నీకు బాధ ఎందుకు? దైవ నిర్ణయం ఎలా ఉందో, ఎలా జరుగుతుందో. దేవుని నిర్ణయం కాదనటం ఎవరి వల్ల కాదు. అన్న బలరాముని ఇష్టాన్ని కాదనటం కూడా ఎవరి వల్ల కాదు. నేనేమి చేయాలి? అన్న ఎదురుగుండా ఆయన మాట కాదనలేను. తన కూతురి విషయంలో
ఆయన ఒక తండ్రిగా స్వతంత్రుడు. అంటే కూతురుపై తనకి హక్కు అనేది ఉంటుంది. అదీ కాక అన్న బలరాముడు కౌరవులకు మంచి చేసేవాడు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడితే పాండవుల దిక్కు మాట్లాడుతున్నావా అన్నా అంటాడు. అంటే అననివ్వు. అన్న బలరాముడు నన్ను ఏమన్నా కొన్ని మంచి మాటలు మాట్లాడి ఆయన మనసు నేను తెలుసుకుంటాను. నీవు ధైర్యంగా ఉండు అని ఈ విధంగా కృష్ణుడు సుభద్రాకి ధైర్యం చెప్పాడు. అలా ధైర్యం చెబుతూ సుభద్రాని తీసుకొని బలరాముని దగ్గరికి వెళ్ళాడు. ఇక కృష్ణుడు వెళ్లి అన్న బలరాముడికి సౌష్టంగా నమస్కారం చేశాడు. అప్పుడు బలరాముడు కృష్ణుడితో వార్తలు ఏమిటి అంటే ఏంటి సంగతులు అని అన్నాడు. దానికి కృష్ణుడు అక్కడ ఉన్న సభ్యులు అందరూ వినేటట్లు ఇలా అంటున్నాడు చూడండి. ఇప్పుడు కృష్ణుడు బలరాముడితో మాట్లాడడం. అన్న బలరామ ప్రభు, ఎన్నడూ లేని ముచ్చట నేను విన్నాను. విని ఆశ్చర్యపడ్డాను. మీరు ముందుగా మన చెల్లెలు సుభద్ర సంతోషించేలా మీ కూతురైన శశిరేఖను సుభద్ర కొడుకు అభిమన్యునికి ఇస్తానని అన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట తప్పి దుర్యోధన పుత్రునికిచ్చి వారి యొక్క సంపదకు ఆశపడుతున్నారు. వారి సంపద, వారి రాజ్యాన్ని ఆశపడి పాపం చేస్తున్నారు కదా. చెల్లెలు నమ్మేటట్లు మాట ఇచ్చి తప్పుతున్నావు. మంచి యోగ్యుడైన మేనల్లుడు ఉండగా ఇతరులకు నీ కూతురుని ఇవ్వటం ధర్మమేనా? మీకు నీతి, అవినీతి, ధర్మములు అన్నీ తెలుసు కదా అని కృష్ణుడు బలరామునితో అలా అన్నాడు. ఇక కృష్ణుని మాటలు విని ఆ మాటలకి బలరాముడు తోక తొక్కిన పాములా బుసకొడుతూ అంటే ఎంతో కోపంగా కృష్ణుణ్ణి ఈ విధంగా అంటున్నాడు. ఇప్పుడు బలరాముడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడు చూడండి. పైన కృష్ణుడు బలరాముడితో అన్న మాటలకి ఇప్పుడు బలరాముడు కృష్ణుణ్ణి ఏమంటున్నాడో చూడండి. కృష్ణ, ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు? ఈ మన చెల్లెలు సుభద్రాను ఆ పాండవులకి ఇస్తే వారు సంపద కోల్పోయి రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు. ఇంకా నా కూతురు శశిరేఖను కూడా ఇస్తే నా బిడ్డ ఏ విధంగా సుఖంగా ఉంటుంది చెప్పు. కౌరవులు కూడా పాండవులలాగే మనకు చుట్టాలు కారా? కృష్ణ, నీవు అర్జునుడి తరపున మాట్లాడి కౌరవులపై కోప్పడటం ఎందుకు? ఈ పాండవులతో బంధుత్వం ఎలాంటిది అంటే మంచి భోజనాన్ని చేతితో దూరంగా నెట్టి చేదుకాయలు తినటం వంటిదే అని అన్నాడు. ఆ విధంగానే సంపద, సామ్రాజ్యం, వైభవం ఉన్న వారితో కాదని ఈ అడవులలో తిరిగే వారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయటం నా వెర్రితనం అవుతుంది. అలా ఎవరూ చేయరు. ఈ విధంగా బలరాముడు కృష్ణుడితో అనటంతో కృష్ణుడు కోపంగా మళ్ళీ ఇలా అంటున్నాడు. అన్న బలరామ, నీకు పాండవులపై దయ లేకుండా మాట్లాడుతున్నావు. నీకు మంచి కలిగేలా నేను చెప్పే మాటలు నీవు తెలుసుకోవు. దైవము ఏ విధంగా చేయబోతుందో ఎవరికీ తెలీదు. దైవ నిర్ణయం ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలీదు అని కృష్ణుడు బలరామునితో తన చెల్లెలు సుభద్రాని చూసి ఇక నీ కుమారుడికి అన్న తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయడని తెలుసుకో. దేవుని నిర్ణయం ఎలా ఉందో అంటూ వెంటనే కృష్ణుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఇక చివరగా సుభద్ర చేసేదేమీ లేక తన అన్న బలరాముణ్ణి ప్రార్థించిన విధానము చూడండి. సుభద్ర బలరాముణ్ణి ప్రార్థించటం. ఇక సుభద్ర తన అన్న బలరాముని ముఖం వైపు చూసి ఇలా అంటుంది. అన్నా, నీకు మేనల్లుడు అవుతాడని అభిమన్యుడికి శశిరేఖను ఇస్తావని నీవు అన్న మాటకు సంతోషంతో ఇన్నాళ్ళు నేను ఏమీ మాట్లాడలేదు. నా భర్త అడవులకు వెళ్ళిన వారు పడే కష్టాలను సహిస్తూ నీవు చూపే ఆ ప్రేమకి నా కొడుకుకి నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తావనే ఆనందంతో బ్రతికాను. కానీ నీవు ఇప్పుడు మాట తప్పుతున్నావు. మా పేదరికాన్ని చూడకు, కౌరవుల సంపదకు ఆశపడకు. చీకటి వెన్నెల కాకుండా ఉండదు. అలాగే సంపద, ఆస్తి అనేవి ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. నీవు నీ కూతురుని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తావని చేతిలో చెయ్యి వేసి చెప్పావు. కానీ ఇప్పుడు ఆ మాట తప్పుతున్నావు అని సుభద్ర బలరాముణ్ణి ఎంతగానో ప్రార్థించింది. అలా ప్రార్థిస్తున్న తన చెల్లెలను బలరాముడు ఎంతో కోపంగా, భయంకరంగా చూస్తూ ఈ విధంగా అంటున్నాడు చూడండి. నేను నవ్వులాట కోసం అన్న మాటలను నిజం అనుకొని నన్ను ఇలా నిలదీస్తున్నావా సుభద్ర? నీకున్న సంపద తినడానికి నీకు కోడలి ఎందుకు? ఇల్లు వదిలి అడవులలో తిరిగే మీకు పిల్లను ఇవ్వటం కంటే నూతిలో ఆ పిల్లను చచ్చిపోయేలా తోయటం మంచిది. నీకున్న వారే
చికాకులు పడి తిండి లేక బట్టలేక తిరుగుతూ ఉంటే కోడలు లేకపోతే నీకు లోటు వచ్చి బాధపడుతున్నావా సుభద్ర? పాండవులు ఎంత శక్తివంతులైనా సరే కౌరవులు దుర్యోధనుడితో సరి సమానం కాదు. కాబట్టే వారితో బంధం కలుపుకోవాలనే నేను అనుకుంటున్నాను. నువ్వు ఇంతగా బాధపడటం ధర్మం కాదు అని బలరాముడు కర్ణశూలముల వలె సుభద్రతో మాట్లాడాడు. కర్ణశూలముల వలె అంటే చెవులు గుచ్చుకునేలా బాధ కలిగించే మాటలతో మాట్లాడాడు. బలరాముడు అన్న మాటలకు సుభద్ర ఎంతగానో బాధపడి దుఃఖంలో మునిగిపోయింది. ఇక ఆ బాధలో సుభద్ర బలరాముడితో ఈ విధంగా మాట్లాడుతుంది చూడండి. అన్న బలరామ, తల్లిదండ్రులు, పండితులు, సోదరులు అందరి ముందు అప్పట్లో నీవు నాకు ఇచ్చిన మాటలు ఏదో నవ్వులాట కోసం మాట్లాడానని అంటూ నీవు ఇంత కోపంగా మాట్లాడితే ఇంక నేను ఏమి చేయగలను. ఇక నిన్ను ఎంత బ్రతిమిలాడినా లాభం లేదు. కౌరవుల యొక్క సంపదపై ప్రేమతో ఇప్పుడు నీవు పాండవులను అన్న మాటలకు ఫలితం నీకు తర్వాత కనబడుతుంది. ఇతరుల యొక్క పేదరికాన్ని తక్కువ చేసి చూస్తున్నావు. నీ కూతురేమైనా బొడ్డున మాణిక్యంతో పుట్టిందా? అంటే నీ కూతురు పుట్టుకతో ధనవంతురాలిగా పుట్టిందా? చెల్లె అని తోడబుట్టువని చూడకుండా బాధ కలిగేలా కఠినంగా మాట్లాడావు. అసలు నీవు అన్నగారివేనా? నీ ఇంట్లో నీ అన్నము తినడం కంటే అడవుల్లో పండుటాకులు తిని బ్రతకవచ్చు గదా. మాకు తగిన రాజకన్యలు ఎందరో ఉన్నారు, లేక కాదు. ముందు ఇస్తా అని వాగ్దానం చేసి ఇప్పుడు ఆ మాట తప్పావు. మీరు వర్ధిల్లండి అని బ్రహ్మ తల మీద రాసిన రీతిగానే దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక నీకిష్టం వచ్చినట్టు చేసుకో అని సుభద్ర అన్న బలరాముణ్ణి కోపంతో బాధతో నిందించి తిరిగి భవనానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా బలరాముడు తన కూతురైన శశిరేఖను సుభద్ర కొడుకైన అభిమన్యుడికి ఇచ్చి వివాహం చేస్తానని ముందుగా వాగ్దానం చేస్తాడు. అంటే మాట ఇచ్చి తర్వాత మాట తప్పటం. ఇది వాగ్దాన భంగం పాఠ్యాంశము. ధన్యవాదాలు.